నేడు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు జనసేన నాయకులు కోటే సాయి గారు నెల్లూరుకు విచ్చేసిన సందర్భంగా స్థానిక మా అకౌంట్ లేఅవుట్ లోని నాగరాజ్ జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఆయనకి జనసేన శ్రేణులు కార్యకర్తలు వీర మహిళలు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం కార్యకర్తలు వీర మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం నగర జనసేన పార్టీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు. జై జనసేన జై జనసేన నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం పార్లమెంట్ కూడా విడగొట్టేసుకో. అన్ని ప్రోగ్రాంలు కలిసి మేయర్ గారు వాటించారు. నగరాధ్యక్షుడు ఇది చేశారా మన 9 ఓం నమ శివాయ. నేను ఈరోజు నెల్లూరు సిటీకి రావడం జరిగింది. నేను వచ్చిన సందర్భం వేరే సందర్భంగా వచ్చాను. కానీ మా సుజయ్ అన్న మా ఆఫీస్కి రావాలి, మీరు జనసేన ఆఫీస్కి వచ్చి మీరు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా పిలిచారు. చాలా ఆనందం కలిగింది. ఈయనకి వచ్చాక ఇక్కడ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు జన సైనికులు వీళ్ళ ఆనందాన్ని హద్దులు లేకుండా ఉన్నాయి. నేను ఎప్పుడు జన సైనికుల్లానే ఒక సామాన్యమైన కార్యకర్తలను జనసేనలో ఒక సైనికుల్లాగానే పనిచేయాలనుకుంటాను. నాకు ఈరోజు చైర్మన్ పదవి వచ్చింది అని నాకు ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఆ పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యతని, ఈ యొక్క పదవిని బాధ్యతలాగా చూసుకునేలాగా నేను ముందరకెళ్తాను. అదేవిధంగానే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన ఈ పదవికి ఎటువంటి ఆటంకం కలగకుండా మా జన సైనికులందరూ నా వెనకల నిలబడి ఈ కూటమి సభ్యులు కానీ ఎక్కడైనా కానీ నాకు తోడ్పాటుగా ఉంటూ ప్రతి నియోజకవర్గంలో నా ఒక పదవిని ప్రతి ఒక్క జన సైనికుడు కూడా మనది నాది అని ఫీల్ అయ్యి, నేను కూడా ఈ పదవి నాది కాదు, ఇదంతా జన సైనికులది, ఇదంతా జనసేన కార్యకర్తలది, నాయకులది, వీర మహిళల పదవి మాత్రమేగా నేను నడుచుకుంటాను. అదేవిధంగానే ఇప్పుడు ఈ నెల్లూరు జిల్లాలో మా సుజయ్ అన్న ఇప్పుడు కాదు, నేను నా చిన్నప్పటి నుంచి మేమిద్దరం కొన్ని చిరంజీవి గారి షూటింగ్స్లో అయితే, పవన్ కళ్యాణ్ గారి షూటింగ్స్లో అయితే అప్పటి నుంచి మా ప్రయాణం సాగుతున్నది మెగా ఫ్యామిలీలో. ఈ ఒక అభిమానం మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్ని, వాళ్ళు చేసే మంచి మంచి పనులు, అన్నదాన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ డొనేషన్ క్యాంప్స్, ఇవన్నీ ఈ ప్రపంచంలోనే ఏ నాయకుడు కూడా, ఎవరు కూడా, ఏ సినిమా యాక్టర్ కూడా ఎవరు లేరు. ఫస్ట్ స్టార్ట్ చేసిందే మెగా ఫ్యాన్స్, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన దారిలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తున్నారు. కాబట్టి ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ప్రజల్లో వెళ్ళాలి అంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళు నాయకులు కావాలి, ఇలాంటి వాళ్ళు నాయకులు అయితేనే ప్రజల సమస్యల్ని తీరుస్తారని ఆ నమ్మకంతోనే ఆయన వెనకాల నడిచాము. ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో ఆయన గెలిచారు. ఆయన గెలిచి ఆయన 2 శాఖల్లో కూడా 0% కరప్షన్లో ముందుకెళ్తున్నాడు. అదేవిధంగానే నాకు ఇచ్చిన ఈ పదవిలో కూడా 0% కరప్షన్ చేసి ఒక జనసేనకులు, జనసేన కార్యకర్తలు ఎలా ఉంటారని చూపించాలనుకుంటున్నాను. అదేవిధంగా నెల్లూరు జనసేన కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రెస్కి కూడా నేను చాలా ఆనందంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శించాలి.
మీకు అక్కడ దర్శనాన్ని కలిగించే భాగ్యం ఆ శివుడి ద్వారా నా ద్వారా మీకు ఉంటుందని తెలియజేస్తుంది. ఓం నమః శివాయ. వచ్చే నెల ఫిబ్రవరి 10 నుంచి 23 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మీరందరూ కూడా విచ్చేసి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని ఆయన ఆశీర్వాదాలతో ఇంకా ముందు మన పార్టీకి కానీ, కూటమి సభ్యులకు కానీ, రాష్ట్రం ప్రజలకు కానీ, భక్తులకు కానీ అన్ని ఆ వాయులింగేశ్వరుడు అందరికీ మంచి ఆశీర్వాదాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. వచ్చే నెల ఫిబ్రవరి 10 నుంచి 23 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మీరందరూ కూడా విచ్చేసి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని ఆయన ఆశీర్వాదాలతో ఇంకా ముందు మన పార్టీకి కానీ, కూటమి సభ్యులకు కానీ, రాష్ట్రం ప్రజలకు కానీ, భక్తులకు కానీ అన్ని ఆ వాయులింగేశ్వరుడు అందరికీ మంచి ఆశీర్వాదాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ముందుగా ఈరోజు మనం ఇక్కడికి మా నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయానికి మా ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసి మన శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలి అధ్యక్షులు, అదేవిధంగా మాకు చిరకాల మిత్రులు అయినటువంటి శ్రీ కొట్టే సాయి గారికి మేము హార్దిక శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొట్టే సాయి గారి ఆధ్వర్యంలో ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు కొట్టే సాయి గారిని శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలికి అధ్యక్షుడిగా నియమించాడో ఆ రోజు నుంచి ఆయనదైన మార్కులో తనదైన శైలిలో పనిచేస్తూ దళారీ వ్యవస్థ పైన కూడా ఒక పెద్ద పోరాటం చేస్తూ సామాన్యుడికి శివయ్య కరుణా కటాక్షాలు ఏ విధంగా కల్పించాలి, శివయ్య ఈ దర్శన భాగ్యాన్ని ఏ విధంగా కల్పించాలనే దానిపైన 24 గంటలు నిత్యం అక్కడే ఉండి ప్రతి ఒక్క సభ్యుడికి కానీ, ప్రతి ఒక్క భక్తులకి కానీ అందరికీ చేరువయ్యే దిశగా ఈరోజు చర్యలు తీసుకుంటూ ముందరికి వెళ్తున్నారు. రానున్న రోజుల్లో మీ నేతృత్వంలో ఇంకా ఎన్నో శివరాత్రులు, ఇంకా కార్తీక మాసాలు ఇంకా వైభవపేతంగా నిర్వహించాలని, అదేవిధంగా ప్రతి మా జన సైనికుడిగా మీరు ఈరోజు అక్కడ కూర్చోవడం నిజంగా మాకందరికీ చాలా గర్వించదగిన విషయం. ఈరోజు అటువంటి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచంలోనే కాదు, భారతదేశంలోనే తలమానికమైన గుడి శ్రీకాళహస్తి. ఎంతోమంది దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు ఇక్కడికి వచ్చి రాహుకేతు పూజ చేసుకుంటే మేము మంచి జరుగుతుందనే ఒక నమ్మకంతో శ్రీకాళహస్తి దర్శనానికి విరివిగా వస్తుంటారు. అటువంటి ఆ క్షేత్రానికి రానున్న రోజుల్లో మా సాయన్న ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరగాలని, ఇంకా ఎన్నెన్నో మార్పులు చేర్పులు మాదైన మార్కులో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మహానామం మేరకు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి మా అందరితో ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించిన మా కొట్టేసాయి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. మా కోలక్క మా మొట్టమొదటి వేర మహిళ ఇంకా కృష్ణ పెద్ద సురేష్ కాన్స్టిట్యూన్సీ శ్రీధరం వస్తున్నాడు. అందరం వైజాగ్ లో కలిసాము. అవును 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 పైన రూమ్ లో ఉన్నాం మనందరం. బాగా అవును అవును రమాదేవి గారిని తర్వాత మన టీసీ వరుణ్ ఇప్పుడే అలా చెప్పారు. శివరాత్రి అంతా అయిపోయిన తర్వాత మన నెల్లూరు టీం అంతా కనుక వస్తే అభిషేకం స్వామి దగ్గర. పార్లమెంట్ కూడా విడగొట్టేసుకో. అన్ని ప్రోగ్రాంలు కలిసి మేయర్ గారు వాటించారు నగరాధ్యక్షుడు
జై జనసేన జై కళ్యాణ నాయకత్వం కళ్యాణ నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన ముందుగా ఈరోజు మనం ఇక్కడికి మా నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయానికి మా ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసి మన శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలి అధ్యక్షులు అదేవిధంగా మాకు చిరకాల మిత్రులు అయినటువంటి శ్రీ కొట్టే సాయి గారికి మేము హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొట్టే సాయి గారి ఆధ్వర్యంలో ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు కొట్టే సాయి గారిని శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలికి అధ్యక్షుడిగా నియమించాడో ఆ రోజు నుంచి ఆయనదైన మార్కులో తనదైన శైలిలో పనిచేస్తూ దళారీ వ్యవస్థ పైన కూడా ఒక పెద్ద పోరాటం చేస్తూ సామాన్యుడికి శివయ్య కరుణా కటాక్షాలు ఏ విధంగా కల్పించాలి, శివయ్య ఈ దర్శన భాగ్యాన్ని ఏ విధంగా కల్పించాలనే దానిపైన 24 గంటలు నిత్యం అక్కడే ఉండి ప్రతి ఒక్క సభ్యుడికి కానీ ప్రతి ఒక్క భక్తులకి కానీ అందరికీ చేరువయ్యే దిశగా ఈరోజు చర్యలు తీసుకుంటూ ముందరికి వెళ్తున్నారు. రానున్న రోజుల్లో మీ నేతృత్వంలో ఇంకా ఎన్నో శివరాత్రులు, ఇంకా కార్తీక మాసాలు ఇంకా వైభవపేతంగా నిర్వహించాలని, అదేవిధంగా ప్రతి మా జన సైనికుడిగా మీరు ఈరోజు అక్కడ కూర్చోవడం నిజంగా మాకందరికీ చాలా గర్వించదగిన విషయం. ఈరోజు అటువంటి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచంలోనే కాదు, భారతదేశంలోనే తలమానికమైన గుడి శ్రీకాళహస్తి. ఎంతోమంది దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు ఇక్కడికి వచ్చి రాహుకేతు పూజ చేసుకుంటే మేము మంచి జరుగుతుందనే ఒక నమ్మకంతో శ్రీకాళహస్తి దర్శనానికి విరివిగా వస్తుంటారు. అటువంటి ఆ క్షేత్రానికి రానున్న రోజుల్లో మా సాయన్న ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరగాలని, ఇంకా ఎన్నెన్నో మార్పులు చేర్పులు మాదైన మార్కులో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మహానామం మేరకు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి మా అందరితో ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించిన మా కొట్టే సాయి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. ఓం నమః శివాయ. నేను ఈరోజు నెల్లూరు సిటీకి రావడం జరిగింది. నేను వచ్చిన సందర్భం వేరే సందర్భంగా వచ్చాను, కానీ మా సుజయ్ అన్న మా ఆఫీస్కి రావాలి, మీరు జనసేన ఆఫీస్కి వచ్చి మీరు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా పిలిచారు. చాలా ఆనందం కలిగింది. ఇక్కడికి వచ్చాక ఇక్కడ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జన సైనికులు వీళ్ళ ఆనందాన్ని హద్దులు లేకుండా ఉన్నాయి. నేను ఎప్పుడు జన సైనికుల్లానే ఒక సామాన్యమైన కార్యకర్తలను జనసేనలో ఒక సైనికుల్లాగానే పనిచేయాలనుకుంటాను. నాకు ఈరోజు చైర్మన్ పదవి వచ్చింది అని నాకు ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఆ పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యతని, ఈ యొక్క పదవిని బాధ్యతలాగా చూసుకునేలాగా నేను ముందరకు వెళ్తాను. అదే విధంగానే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన ఈ పదవికి ఎటువంటి ఆటంకం కలగకుండా మా జన సైనికులందరూ నా వెనకాల నిలబడి, ఈ కూటమి సభ్యులు కానీ ఎక్కడైనా కానీ నాకు తోడ్పాటుగా ఉంటూ ప్రతి నియోజకవర్గంలో నా ఒక పదవిని ప్రతి ఒక్క జన సైనికుడు కూడా మనది నాది అని ఫీల్ అయ్యి, నేను కూడా ఈ పదవి నాది కాదు, ఇదంతా జన సైనికులది, ఇదంతా జనసేన కార్యకర్తలది, నాయకులది, వీర మహిళల పదవి మాత్రమేగా నేను నడుచుకుంటాను. అదేవిధంగానే ఇప్పుడు ఈ నెల్లూరు జిల్లాలో మా సుజయ్ అన్న ఇప్పుడు కాదు, నేను నా చిన్నప్పటి నుంచి మేమిద్దరం కొన్ని చిరంజీవి గారి షూటింగ్స్లో అయితే, పవన్ కళ్యాణ్ గారి షూటింగ్స్లో అయితే అప్పటి నుంచి మా ప్రయాణం సాగుతూనే మెగా ఫ్యామిలీలో. ఈ ఒక అభిమానం మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్ని, వాళ్ళు చేసే మంచి మంచి పనులు, అన్నదాన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ డొనేషన్ క్యాంప్స్, ఇవన్నీ ఈ ప్రపంచంలోనే ఏ నాయకుడు కూడా, ఎవరు కూడా, ఏ సినిమా యాక్టర్ కూడా ఎవరు లేరు. ఫస్ట్ స్టార్ట్ చేసిందే మెగా ఫ్యాన్స్, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన దారిలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తున్నారు. కాబట్టి ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ప్రజల్లో వెళ్ళాలి అంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళు నాయకులు కావాలి, ఇలాంటి వాళ్ళు నాయకులు అయితేనే ప్రజల సమస్యల్ని తీరుస్తారని ఆ నమ్మకంతోనే ఆయన వెనకాల నడిచాము. ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో ఆయన గెలిచారు. ఆయన గెలిచి ఆయన 2 శాఖల్లో కూడా 0% కరప్షన్లో
ముందుకెళ్తున్నాడు. అదే విధంగానే నాకు ఇచ్చిన ఈ పదవిలో కూడా 0% కరప్షన్ చేసి ఒక జనసేనకులు జనసేన కార్యకర్తలు ఎలా ఉంటారని చూపించాలనుకుంటున్నాను. అదేవిధంగా నెల్లూరు జనసేన కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రెస్కి కూడా నేను చాలా ఆనందంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శించాలి. మీకు అక్కడ దర్శనాన్ని కలిగించే భాగ్యం ఆ శివుడి ద్వారా నా ద్వారా మీకు ఉంటుందని తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ.